హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ సత్య మనోహరం పార్ట్ 4. సత్యకి మనోహర్కి పెళ్లి జరిగిన తర్వాత ఆమె శోభనం గదిలో అతనితో కాస్త కఠినంగానే మాట్లాడింది. ఆ మాటలు అతని మనసుకు తగిలాయి. సత్య వాళ్ళ పుట్టింట్లో ఒక 3 రోజులు గడిచిన తర్వాత మనోహర్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అత్తారింట్లోకి అడుగుపెట్టిన సత్యకి అమ్మా నాన్నల రూపంలో అత్తామామలు దొరికారు అని చెప్పుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఆమె చనువుగా, ప్రేమగా, ఒక కోడలిగా కాకుండా కూతురిలాగా వాళ్ళతో కలిసిపోయింది. కానీ భర్త దగ్గర మాత్రం ఆమె ఎడముఖం పెడముఖంలా ఉండేది. అతనితో మాట్లాడేదే కాదు. మొదట మనోహరే కల్పించుకొని మాట్లాడేవాడు. అయినా సరే ఆమె అతన్ని చూస్తుండగానే కసుబుసుమని చురుబురలాడేది. అతను ఎంత ప్రేమను చూపిస్తున్నా ఆమె మనసు కరగలేదు. మనోహర్ ఎప్పుడూ ఆమెపై కోపగించుకోలేదు, చిరాకు పడలేదు. భర్త అనే హక్కును కూడా ఆమెపై చూపించలేదు. సత్య ఎందుకు అలా చిరాకు పడుతుందో తెలుసుకున్నాడు. ఆమె శరీరాన్ని గెలవాలి అనుకోలేదు. పూర్తిగా ఆమె మనసుని గెలుచుకోవాలి అనుకున్నాడు. ఆమె అతని కంటే వయసులో చిన్నది. ఆ విషయం పెళ్లి తర్వాత అతనికి తెలిసింది. కానీ తొలిచూపులోనే శ్రీ సత్యపై మనసు పడ్డ మనోహర్ ఆ వయసు అనే ఒక కారణంతో ఆమెను దూరం పెట్టాలి అనుకోలేదు. వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సరదాగా గడిపేవాడు. ఇంట్లోకి కావలసిన సరుకులు కూడా తెచ్చిపెట్టేవాడు. అల్లుడిలా కాకుండా కొడుకులా వాళ్లకు చేరువయ్యాడు. వాళ్ళ మాటలను బట్టి శ్రీ సత్యకి చదువంటే ఇష్టమని తెలుసుకున్నాడు. మధ్యలోనే చదువు ఆపేసి పెళ్లి జరిపించాము, అందుకే మా కూతురికి మాపై కోపంగా ఉంది అని వాళ్ళు చెప్పడంతో అతను నిజం తెలుసుకున్నాడు. మనోహర్కి చాలా బాధగా అనిపించింది. వయసులో నాకంటే చిన్నది, హాయిగా చదువుకుంటున్న లైఫ్ని నేనే పెళ్లి పేరుతో డిస్టర్బ్ చేశానా? అందుకేనా నన్ను దూరం పెడుతుంది? పెళ్ళైన తర్వాత మా శోభనం రోజు కూడా వెక్కి వెక్కి ఏడ్చింది. నేను ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నం చేసినా నా మాట వినలేదు. నన్ను అసహ్యంగా చూసింది. ఆ చూపులు ఇంకా నేను మర్చిపోలేకపోతున్నాను. నాతో ప్రేమను పంచుకోవలసిన రాత్రి నేనంటే ఇష్టం లేదు, ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు? నన్ను వదిలేసి నువ్వు నీ దారిన వెళ్ళిపో, నాకు నిన్ను చూస్తుంటేనే జిగుస్త కలుగుతుంది అని ఏడుస్తూ చెప్పిన ఆమె మాటలు. ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నాకంటే అందగత్తె నీకు కనిపించలేదా అని ప్రశ్నించింది. అసలు ఆమె ఎందుకు అంత కోపంగా ఉందో, అలా ఎందుకు ప్రశ్నించిందో అప్పుడు నాకు అర్థం కాలేదు అని మనోహర్ చాలా బాధపడ్డాడు. అందుకే అతను ఆమె అడిగే ప్రశ్నలకి ఒక్కదానికి కూడా అప్పుడు సమాధానం చెప్పలేకపోయాడు. మౌనంగా ఉన్నాడు. ఆ క్షణమే అతను ఆమెని గుండెలకు హత్తుకొని అతను ఎంతగా ఆమెను ప్రేమిస్తున్నాడో వివరంగా చెప్పి ఉంటే ఈరోజు వాళ్ళిద్దరి మధ్య ఈ ఎడబాటు ఉండేది కాదేమో. శ్రీ సత్య కూడా ఆమె చదువుకోవాలన్న కోరికని, ఆశని అతనితో మనసు విప్పి చెప్పి ఉంటే ఆమె కూడా ఈరోజు భర్త ప్రేమకి దూరంగా ఉండాల్సి వచ్చేది కాదేమో. మనోహర్ అత్తమామలతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు. భార్యని చదివించాలనుకున్నాడు. ఎంతైనా అతను కూడా ఒక లెక్చరరే కదా. ఆమెకు ఇప్పుడు ప్రేమను పంచిపెడితే ఆ ప్రేమలో పడిపోయి చదువుని పక్కన పెట్టేస్తుందేమో. భార్య కలని, ఆశని నెరవేర్చిన తర్వాతే అతని ప్రేమ గురించి చెప్పి కొత్తగా కాపురం మొదలు పెట్టాలి అనుకున్నాడు. అతను ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు. మనోహర్ తల్లిదండ్రులు చెడ్డవాళ్ళేమీ కాదు, చాలా మంచివాళ్ళు. భార్యని తీసుకుని సిటీకి వెళ్తాను అని అతను చెప్పగానే వాళ్ళు ఎందుకు, ఏమిటి, మమ్మల్ని వదిలి వెళ్తారా అని ప్రశ్నించలేదు. కొడుకు కోడలికి ఏం కాదు, నాకు కావాలి అని వాళ్ళు కూడా అనుకున్నారు. మీ ఇష్టం నాన్న, అక్కడ ఇక్కడ ఎందుకు, మీకోసం ఒక విల్లాని కొని ఇస్తాము అని అప్పటికప్పుడు సిటీలో మనోహర్కి, సత్యకి విత్ ఫర్నిచర్తో సహా ఉన్న ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలో మంచి ఫ్లాట్ కొని ఇచ్చారు. ప్రస్తుతం వాళ్ళు ఉంటున్న ఇల్లు అదే. మనోహర్ అతని తల్లిదండ్రులతో కానీ, సత్య తల్లిదండ్రులతో కానీ ఆమె చదువు గురించి చెప్పకుండా ఆమెతో కలిసి సిటీకి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అతను లెక్చరర్గా పనిచేస్తున్న కాలేజీలోనే కింద మీద పడి 3rd ఇయర్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించాడు. మధ్యలో స్టూడెంట్స్ని జాయిన్ చేయడం అంటే మామూలు విషయం ఏమీ కాదు.
ఒక చిన్నపాటి యుద్ధమే చేశాడు భార్య కోసం చదివించడానికని. కాలేజీకి వెళ్ళడానికి సత్యకి స్కూటీ కూడా కొనిచ్చాడు. కానీ అతను ఆమె వెనకాల ఏం చేస్తున్నాడో ఆమెకి తెలీదు. ఆమెని చదివిస్తున్నది అత్తామామలే అని భ్రమలోనే ఉంది. ఆఖరికి స్కూటీ కొని ఇచ్చిన విషయం కూడా అతను వాళ్ళతో చెప్పలేదు. వాళ్ళ నాన్నగారే కొని ఇచ్చాడు అని ఆమెతో చెప్పించాడు. ఇక ప్రస్తుతం కథలోకి వస్తే ఇప్పుడు శ్రీ సత్య కోపంగా గదిలో ఉంది. మామూలుగా అయితే ఆ గదిలోకి అతను ఎప్పుడూ అడుగుపెట్టాడు. ఈరోజు అతను కాలేజీలో చేసిన పనికి ఆమెకి సారీ చెప్పాలనుకున్నాడు. అందుకే మొదటిసారి భార్య గదిలోకి అడుగుపెట్టాడు. అసలే కోపంగా చిరాకుగా ఉన్న శ్రీ సత్య అతన్ని ఆమె గదిలో చూడగానే కాస్త భయపడిపోయింది. ఏంటి, నా గదిలోకి వచ్చావు అని తడబడుతూ అడిగింది. అతను చాలా నెమ్మదిగా మాట్లాడుతూ పెదలపై చిరునవ్వు తెచ్చుకున్నాడు. ఏంటి, ఇది మన ఇద్దరికి కలిపి మా నాన్న, అదే మీ మామగారు మనకు పెళ్ళికి కానుగా ఇచ్చారనుకుంటాను. మన ఇద్దరికి కలిపి ఇచ్చిన ఇంటిపై నాకు కూడా హక్కు ఉంది అని అనుకుంటున్నాను. నేను ఏ గదిలోకైనా వెళ్ళొచ్చు కదా అని అడిగాడు. ఆమెకి కోపం పెరిగిపోయింది. వామ్మో, కాలేజీలో ముద్దు పెట్టుకున్నట్టే ఇప్పుడు కూడా నన్ను ముద్దు పెట్టుకుంటాడా? అతని కళ్ళల్లో ఏదో మాయ ఉంది, మాటల్లో కూడా తేడా ఉంది. ఏమైంది ఈ మనిషికి ఈరోజు అని సత్య మనసులోనే అనుకుంటూ ఉంది. ఎందుకు నన్ను చూస్తే అంతలా భయపడుతున్నావు? నేను మనిషినే. ఈ మనిషిని నువ్వు ప్రేమించవచ్చు, దగ్గరికి తీసుకోవచ్చు. ఎప్పుడు కోపాన్ని చూపిస్తే ఎలా అని చాలా ప్రేమగా ఆమెతో మాట్లాడుతూ ఆమె చెంపలని తాకాడు. బొడ్డున వేలితో పెదాలని తాకాడు. ఆమె మనసులో అతని మీద కోపం ఉందో ప్రేమ ఉందో ఆమె తెలుసుకోలేకపోతుంది. ఇంతకు ముందైతే అతనికి దూరంగా పారిపోయేది అతని దగ్గరికి వస్తే. కానీ ఇప్పుడు అతని స్పర్శ ఆమెలో వేడిని పుట్టిస్తుంది. అతన్ని దూరం పెట్టలేకపోతుంది. ఆమె మనసు తనువు ఇంకా ఏదో కావాలని కోరుకుంటుంది. కాలేజీలో నీ పర్మిషన్ లేకుండా నీ పెదలపై ముద్దు పెట్టాను, అందుకు సారీ. కానీ నేను తప్పు చేశాను అని మాత్రం అనుకోవడం లేదు. ఇప్పటికే మన పెళ్ళయి 6 నెలలు అవుతుంది. నీకు దూరంగా ఉండాలని ఎంత ట్రై చేస్తున్నా కూడా నేను ఉండలేకపోతున్నాను. ఎంతైనా మా మగవాళ్ళ కంటే మీ ఆడవాళ్ళు చాలా గ్రేట్. మేము కూడా మీలా నిగ్రహంగా ఉండగలుగుతాము. కానీ పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత మగవాళ్ళ లైఫ్ మారిపోతుంది కదా. ఇంతకుముందు అంటే నేను నా బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఇప్పుడు పెళ్ళైంది కదా, ఇంట్లో పిల్లని పెట్టుకుని ఒక బ్యాచిలర్గా బ్రహ్మచారిగా బ్రతకడం చాలా కష్టంగా ఉంది. ఒక్కసారి నా గురించి కూడా ఆలోచించే చూడు. నేను చెప్పాలనుకున్నది ఏమిటో నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మరీ చిన్నపిల్లవేమీ కాదులే. అయినా నీ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోవచ్చు కదా, వాళ్ళు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నారో ఏంటో. ఏదేదో చెప్తున్నాను కదా, ఇదంతా పక్కన పెట్టుకో. తర్వాత సెమిస్టర్స్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, బాగా ప్రిపేర్ అవ్వు అని అతను ఆమెకి చెప్పి వెళ్ళబోతూ ఒక్కసారి అడుగు వెనక్కి వేసి ఆమెను గట్టిగా కౌగిలించుకొని ఈసారి పెదాలపైన కాకుండా బుగ్గపైన ముద్దు పెట్టి, ఈరోజు వంట చేయకు, వంటగదిలో నువ్వు శ్రమ పడనవసరం లేదు, బయటి నుండి ఫుడ్ ఆర్డర్ పెడతాను, రెస్ట్ తీసుకో, బాయ్ అని చెప్పి అతని గదిలోకి వెళ్ళిపోయాడు. అతను సడన్గా పెట్టిన ముద్దు వల్ల, అతను ఇచ్చిన కౌగిలింత వల్ల శ్రీ సత్య షాక్లో ఉండిపోయింది. అతను వెళ్తున్న వైపు అలా చూస్తూ ఒక బొమ్మలా నిలబడింది. అంతలోనే ఆమె ఫోన్ మోగింది. స్క్రీన్ పైన నెంబర్ ఎవరితో కానీ తెలుసుకోకుండానే ఆమె కాల్ లిఫ్ట్ చేసి హలో అని అన్నది. అవతలి వైపు ఉన్నది వాళ్ళ పెద్దనాన్న కూతురు. అదేనండి, ఇద్దరికి ఒకే రోజు పెళ్లి చూపులు పెళ్ళి జరిగాయి చూడండి, ఆ అమ్మాయి ఫోన్ చేసింది. ఎలా ఉన్నావే సత్య అంటూ చాలా సంతోషంగా కుశల ప్రశ్నలు అడిగింది. ఆమె మాటలను బట్టి వాళ్ళ అక్క మ్యారేజ్ లైఫ్ చాలా హ్యాపీగా గడుపుతుంది అని శ్రీ సత్యకి అర్థమైంది. వాళ్ళక్క తన కాపురం గురించి మాట్లాడుతూనే ఉంది. సత్య మాత్రం ఆమె చెప్పే ప్రతి మాటలకు కొడుతూ మనోహర్ గురించి ఆలోచిస్తూ ఉంది. పెదాలపైకి మనోహర్ అని ఒక్కసారి చిన్నగా అన్నది. ఆ మాట విని వాళ్ళక్క చిన్నగా నవ్వుకొని, ఏంటే కళ్ళ ముందు నీ భర్తని పెట్టుకొని పెదలపైన అతని పేరుని జపం చేస్తున్నట్టున్నావు అని అన్నది. అసలు
సత్య ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థం కావడం లేదు. వాళ్ళ అక్క చెప్పేది మాత్రం మౌనంగా వింటూ కూర్చుంది. ఆమె మనోహర్ గురించి చెప్పడంతో సత్య ఆశ్చర్యపోయింది. నిజంగా అతను నా పట్ల ఇలా చేశాడా అని మనసులోనే పది విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ రోజు ఆమె మనసులోనే కాదు, బయట కూడా వర్షం వాతావరణం అలజడిని రేపింది. సడన్గా నైట్ డిన్నర్ చేసిన తర్వాత కరెంటు పోయింది. ఒంటరిగా గదిలో పడుకోవడం ఆమెకు భయంగా అనిపించింది. పవర్ కూడా లేదు. చీకట్లో ఆ గదిలో ఉండలేక మనోహర్ గదికి వెళ్ళి డోర్ తట్టింది. అతను నిద్రలో ఉన్నాడు. సడన్గా డోర్ సౌండ్ విని నిద్రలో నుంచి బయటికి వచ్చాడు. డోర్ తెరిచి ఎదురుగా ఉన్న భార్యని చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటి, చీకట్లో ఇలా వచ్చావు, ఏమైంది అని అడిగాడు. బయట వర్షం పడుతుంది, ఇల్లంతా చీకటిగా ఉంది, నాకు భయంగా ఉంది, నీ పక్కన పడుకోవచ్చా అని అడిగింది. ఆ మాట అతని చెవులకు వినసొంపుగా అనిపించింది. ఎగిరి గంతేయాలనిపించింది. కానీ ఏమీ మాట్లాడకుండా సరే అన్నట్టుగా అడ్డదడ్డంగా తల ఊపాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఇంతకీ శ్రీ సత్య వాళ్ళ అక్క ఫోన్ చేసి మనోహర్ గురించి నిజం చెప్పిందా? అతని ప్రేమ ఎంతో ఆమెకు వివరించి చెప్పిందా? కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.